హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా రుచికరమైన బెల్లంతో తయారు చేసిన హల్వా చేస్తున్నాను. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు వెంటనే చేసుకొని వేడివేడిగా తింటే చాలా బలము, ఆరోగ్యం. దానికి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పుడు. మీరు ఫ్రెండ్స్ పసుపు కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు. దానికి బదులుగా నేను ఎర్ర కందిపప్పు వేసి చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కిస్మిస్ పండ్లు, జీడిపప్పులు వేసుకొని, యాలక్కాయ వేసుకొని బెల్లంతో చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారైనా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ అనేది నొక్కండి. బెల్ అనేది నొక్కండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది ముందుగా 1 కప్పుడు రవ్వని వేయించుకోవాలి. ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి. లోలో ఉంచేసి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. దోరగా మాడకుండా వేయించుకోవాలి. వేయించుకున్నాక వాటర్ అనేది కప్పుడికి 3 ఇంతలు వాటర్ అనేది పడుతుంది. 3 గిన్నెలు వాటర్ పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ కప్పు నిండా చేస్తున్నాను. ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవాలి. మొత్తం ఆ గిన్నెతో వేస్తున్నాను నేను. ఆ గిన్నె నిండుగా మెటీరియల్ అయితే రవ్వను కందిపప్పు కలిపి గిన్నె నిండా, అందుకనేసేసి 4 ఇంతలు వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా పడతాయి ఫ్రెండ్స్. 4 గిన్నెలు వాటర్. అయితే నేనేం చేశానంటే 2 గిన్నెలు నీళ్ళు పోసి బెల్లం అనేది కరగనిచ్చాను ఫ్రెండ్స్. 2 గిన్నెలు వాటర్ మాత్రం ఉంచి పక్కన వేడి చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు పట్టిద్ది నెయ్యి వేసుకొని కందిపప్పుని, మైసూర్ కందిపప్పు, రెడ్ కందిపప్పు అంటారు రకరకాలుగా. ఇవి చాలా హెల్త్కి అనేది చాలా ఆరోగ్యం, మంచిది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి. 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన తీసుకొని అయినా గోధుమ రవ్వను ఉడికించినాక వేసుకోవచ్చు. లేదు అన్నా ఈ సమయాన్ని పక్కన 2 గిన్నెల వాటర్ అనేది మరుగు పట్టించాను, వేడి చేశాను. ఇప్పుడు గోధుమ రవ్వ కూడా వేసుకున్నాము. వేసుకొని 1 నిమిషము నేతిలో వేయించినాక 2 గిన్నెలు నీళ్ళు వేడి చేసినవి వేసుకున్నాం. వేడి నీళ్ళు పక్క పొయ్యి మీద ఉంచేసి వేడి చేసి వేసాను. 2 గిన్నెల నీళ్ళు బెల్లంలో వేసాం. బెల్లాన్ని సిరప్లో బెల్లం కరిగిన దాకా ఉంచేసి అక్కడ ఉంచేసాం. బెల్లంతో తయారు చేస్తున్నాము. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మొత్తం తినొచ్చు. ఏమీ కాదు, చాలా ఆరోగ్యం, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం, పిస్తా మీరు వేసుకోండి. నేను మాత్రం పల్లీలు వేసి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేయించుకొని పొట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్. పొట్టు తీసుకున్నాను. చాలా రుచికరంగా ఉంటుంది ఈ హల్వా అనేది. గోధుమ రవ్వ, మైసూర్ కందిపప్పుతో తయారు చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. 2 సమానంగా అయినా తీసుకోవచ్చు. లేదంటే రవ్వ ఎక్కువ వేసుకొని కందిపప్పు తక్కువైనా వేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 సమానంగా తీసుకున్నా నేను, గోధుమ రవ్వ, కందిపప్పు. ఇదే విధంగా 2 గిన్నెల వాటర్ వేసి చూడండి, వీడియోలో చూపించిన విధంగా బెల్లం సిరప్ కూడా 2 గిన్నెల వాటర్ వేసి ఒక 10 నిమిషాల సేపు ఉడికించాను ఫ్రెండ్స్. నేతిలో ఉడికించాము వాటర్ వేసి. ఆ తర్వాత ఈ బెల్లం కూడా కప్పుడు తురిమిన బెల్లము నీళ్ళల్లో చక్కగా నారలు ఉంటే, ఏమైనా ఇసుక కానీ నారలు కానీ ఉంటే వడగట్టి వేసుకున్నాను. వేసుకుంటే వాటర్ అనేది ఎక్కువగా, గోధుమ రవ్వ కదా ఫ్రెండ్స్, ఎక్కువ పడుతున్నాయి. కిస్మిస్ పండ్లు నేను ఎక్కువ వేసాను.
ఇక్కడ వేయించినవి వేసుకోవాలి. కిస్మిస్ పండ్లు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. యాలక్కాయలు 2-3 చిదుపుకొని వేసుకున్నాను నూరుకొని. అదేవిధంగా మరలా కుక్ అయిందాక మీడియంలో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ కందిపప్పు రెడ్ కందిపప్పు నేను వేసాను. వేసాక గోధుమ రవ్వ కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే హల్వా అనేది గోధుమ రవ్వ కందిపప్పు హల్వా అనేది నిమిషాల్లోనే తయారయ్యింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మొత్తం తినవచ్చు. చాలా బలం ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఒక్కసారైనా తయారు చేసి చూడండి. ఎంత స్మెల్ అంటే అంత స్మెల్, ఎంత రుచికరమైన స్మెల్ వస్తుంది. ఇది ఎంత తొందరగా అవుతే అంత తొందరగా తినేద్దామా అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఇదే విధంగా నోరు బాగాలేనప్పుడు ఇలాగా స్వీట్ అనేది కందిపప్పుతో గోధుమ రవ్వతో తయారు చేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి నేను వేయలేదు ఫ్రెండ్స్. మీరు కాపాడితే వేసుకోవచ్చు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు తురుముకొని. మరలా ఇప్పుడు ఉడికినాక 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మరలా అడుగుదాకా కలుపుకోవాలి. మనం దగ్గరే ఉండి చూసుకుంటూ కలుపుకుంటూ అడుగుదాకా కలుపుకుంటూ ఉడికిందా లేదానని రవ్వ అనేది కాస్త సమయం అనేది పట్టిద్దిగా ఫ్రెండ్స్. వాటర్ మాత్రం ఒక గ్లాస్ అనుకో ఫ్రెండ్స్, 2 కలిపి గ్లాసు, 4 గ్లాసులు వాటర్ పట్టాయి నాకు. కందిపప్పును రవ్వని నేను సమానంగా తీసుకున్నాను. మరలా ఇవన్నీ జీడిపప్పులు కిస్మిస్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను ఇదే విధంగా చేశాను. నేను పల్లీలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసాను. యాలక్కాయలు వేసుకొని నెయ్యి వేసుకొని మరలా నెయ్యి కూడా ఒక 5 టేబుల్ స్పూన్లు పట్టింది ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు అసలుకి. ఎంత కొంచెం 5 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే ఇది చాలా 4-5 రోజుల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా కమ్మని వాసనతో, నెయ్యితో కమ్మనైన వాసనతో యాలక్కాయలు వేసి పల్లీలు కూడా వేయించి వేసుకున్నాను నేను. దానికి బదులుగా మీరు జీడిపప్పులు, బాదం, పిస్తా, ఎండు కొబ్బరి అవి వేసుకోండి ఫ్రెండ్స్. నేను అచ్చం బెల్లంతోనే వేశాను. తీపి సరిపోయినంత బెల్లం వేశాను చూసుకొని. ఒక గిన్నెడు కదా ఫ్రెండ్స్, గిన్నెకి తలగొట్టి వేశాను బెల్లం తురుము. పావు కేజీ రవ్వ అనుకోండి ఫ్రెండ్స్, కందిపప్పు రవ్వ అనుకోండి. దానికి 200 గ్రాముల దాకా బెల్లం అనేది వాడాను. తీపి అనేది ఎక్కువే ఉండాలి హల్వా చేసేటప్పుడు. అది బెల్లంతో వేశాను. చాలా రుచిగా ఉంటుంది. మీరు బెల్లంతో కాకుండా పందార్తో చేసుకోవాలనుకుంటే అదే కొలతలతో 1 గ్లాసు నిండా సమానంగా వేసుకోవాలి. వేసుకుంటే చక్కెరతో కూడా తయారు చేసుకొని ఇట్టే తినేయచ్చు. ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఎర్ర కందిపప్పుతో, మైసూర్ కందిపప్పు అంటారు ఫ్రెండ్స్, రెడ్ కందిపప్పుతో తయారు చేశాను. దానిపైన మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు జీడిపప్పులు పలకలు వేసుకోండి. నేనేమో ఇక్కడ ఏరుశనగకాయ పల్లీలు చిదుపుకొని వేయించి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో రుచికరమైన కందిపప్పు గోధుమ రవ్వ హల్వా రెడీ అయింది.